కాలం ఆగిపోతుందా? శ్రావణ మాసంలో నిజంగానే అలాంటిదే జరుగుతుంది. దేవతలు, ఋషులు కూడా ఈ మాసాన్ని దివ్యకాలం అని పిలుస్తారు. ఎందుకంటే మనం ఊహించనంత శక్తి ఈ మాసంలో దాగి ఉంది. శ్రావణ మాసంలో వర్షాలు కురుస్తాయి, కానీ అసలైన పవిత్రత కురుస్తుంది మన ఆత్మ మీద. ఈ మాసంలో ఒక్క శ్రద్ధతో చేసిన పూజ, నోటితో పలికిన మంత్రం, చేయబడిన దానం 10 ఫలిస్తుంది. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేస్తే మన పాపాలే కాదు, పూర్వజన్మ రుణాలు పోతాయట. శివుడు తానుగా దిగివచ్చి ఆశీర్వదించే సమయం ఇది. నాగదోషం ఉన్నవారు శ్రావణ శుక్ల పంచమి రోజున నాగపూజ చేస్తే జీవితంలో అనుకున్న మార్గం ఒక్కసారిగా తెరుచుకుంటుంది అంటారు. ఈ మాసంలో గోవులకు పూజ చేయడమంటే దేవతలే కాదు, పితృదేవతలకు ఉపచారం చేసినట్టే. శ్రావణ శుక్రవారం గోవుల పూజన వల్ల కుటుంబ సుభిక్షం కలుగుతుంది. ఈ మాసంలో త్రిమూర్తులు కూడా భూమికి దగ్గరగా వస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టే దీన్ని దైవమాసం అని సంబోధిస్తారు. శ్రావణమాసమంటే ఆధ్యాత్మికంగా రీఛార్జ్ అయ్యే పుణ్యకాలం. ఇది మనిషి బుద్ధిని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని తిరిగి చిగురించే శక్తిమంతమైన సమయం. మీరు ఇప్పటివరకు శ్రావణమాసాన్ని ఒక సాధారణ మాసంగా చూసుంటారు, కానీ ఇది దైవశక్తుల తారాగణంగా వెలిగే కాలమని గుర్తుంచుకోండి. ఇప్పుడైనా మీ ఇంట్లో శ్రావణమాసాన్ని దివ్యంగా జరుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, పంచుకోదగినదని అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుత రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.